దాయిద్దరం ఫోటోలు వేసుకుందాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే, నా పేరు శ్వేత. ఐఎమ్ హ్యాపీ హోమ్ మేకర్ విత్ 3 క్యూట్ లిటిల్ కిడ్స్ అండ్ ఎ లవ్లీ హస్బెండ్. నేను నా లైఫ్లోని క్యూట్ మూమెంట్స్ అన్నిటిని కూడా క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్. అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో నేను నా వింటర్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వింటర్స్ అంటేనే చాలా లేజీగా ఉంటుంది. సో త్వరగా లేవడానికి ఇష్టపడరు, మనకే బద్ధకంగా ఉంటుంది, ఇంకా పిల్లలు అయితే మరీ లేజీగా ఉంటారు. సో అందుకని వింటర్స్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి. మార్నింగ్స్ 6:30 ఆ టైం కల్లా లేస్తాను. నేను లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోతాను. దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకుని కంపల్సరీగా మాయిశ్చరైజర్ రాసుకుంటాను. సో వింటర్స్లో అసలు స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుందని, సో మాయిశ్చరైజర్ అయితే ఎన్ని బాటిల్స్ అయిపోతుందంటే వరుసగా అలా బాటిల్స్ కొంటూనే ఉన్నాను నేను. ఫస్ట్ నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇవాళ నేను ఎగ్ స్పినాచ్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఎగ్స్ కుక్కర్లో బాయిల్ చేసుకుంటాను. సో ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేస్తే మనకి త్వరగా అయిపోతుంది. సాల్ట్ అంటే మరీ ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ 1/4 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అండ్ తర్వాత నేను నైట్ క్లీన్ చేసిన డిషెస్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. లంచ్ బాక్సెస్ అన్నీ కూడా తీసి సెపరేట్ చేస్తున్నాను. ఇంట్లోనే మా ఏంజల్ లేచింది. గుడ్ మార్నింగ్ అమ్మ. డిషెస్ అన్నీ కూడా చక్కగా డ్రై అయిపోయాయి. నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ మధ్యన డిష్ వాషర్ యూజ్ చేయట్లేదండి. సో హ్యాండ్ వాషే చేస్తున్నాను. సో అందుకని నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా అన్నీ రెడీగా ఉంటాయి. అండ్ అన్నీ కూడా చక్కగా వాటి ప్లేస్లో నేను అరేంజ్ చేసుకుంటే తర్వాత నాకు కుకింగ్కి ఈజీగా ఉంటుంది, వెతుక్కోక్కర్లేదు. అండ్ అలాగే ఇక్కడ కెటిల్లో వాటర్ బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను. ఇందులోనే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఎగ్స్ రెడీ అయిపోయాయి. సో పక్కన తీసుకుని పెట్టుకుని కొంచెం చల్లారాక పీల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గిన్నెలో పాలు కూడా బాయిల్ చేస్తున్నాను, పెరుగు తోడు పెట్టడానికి. సో ఇంతకుముందు నేను ఒకసారి చూపించాను, పాలు బాయిల్ చేస్తుంటే కింద మాడిపోతుంది, అందుకే నేను స్లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తున్నానని. అప్పుడు ఒక సబ్స్క్రైబర్ నాకు కింద కమెంట్స్లో చెప్పారు, ఫస్ట్ వాటర్ యాడ్ చేసి తర్వాత పాలు పోసి మీరు బాయిల్ చేస్తే కింద మాడదండి, ట్రై చేయండి అని. అప్పటి నుంచి నేను అలా ట్రై చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చెక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ వాటర్ బాటిల్స్ క్లీన్ చేసేసి అందులో వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. సో పిల్లలకి మటుకు ఖచ్చితంగా నేను పంపించిన వాటర్ కంప్లీట్ చేయమని నేను రోజు చెప్తాను. అయినా కూడా కొంచెం అటు ఇటుగా కంప్లీట్ చేయకుండానే వస్తారు. బట్ పిల్లలు వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బాగా ఆడతారు కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ నా హాట్ వాటర్ కూడా రెడీ అయిపోయింది. నేను ఒక గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకుని దానిలో కొంచెం కూల్ వాటర్ కూడా మిక్స్ చేసుకుని వార్మ్ చేసుకుని అందులో నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటాను. ఇది ఆర్గానిక్ లెమన్ జ్యూస్ నేను కాస్కోలో తీసుకుంటాను. నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను. నేను ఒక 5 మినిట్స్ తీసుకుని రిలాక్స్డ్గా వాటర్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఈ టైంలోనే నేను బ్యాక్ యార్డ్ కర్టెన్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాను. దానివల్ల మంచి వ్యూ కనిపిస్తుంది. మార్నింగ్ టైమ్స్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా ఏంజల్ కూడా వచ్చేసింది, చూసారా నేనేం చేస్తున్నానా అని చెప్పి. అండ్ ఇంకా గబగబా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయాయి, అవి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ పిల్లల కోసం నేను ఆరెంజెస్ పీల్ చేసి బాక్స్లో పెట్టున్నాను. దాంతోపాటు ఇవి ఎల్ఫ్ గోల్డ్ ఫిష్ అనమాట. గోల్డ్ ఫిష్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇదేంటంటే క్రిస్మస్ సీజన్లో ఎల్ఫ్ అని చెప్పి కొత్తగా గోల్డ్ ఫిష్ ఒకటి పెట్టారు. బట్ ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి. గోల్డ్ ఫిష్ అంటే కొంచెం స్నాక్లా ఉంటుంది కదా, సేవరీ టైప్లో. బట్ ఇవి స్వీట్లా ఉంటాయి. అండ్ ఏంజల్ బన్నీకి బాగా నచ్చింది. ఆ టైంలో నేను బాగానే తీసుకున్నాను, ఒక 4-5 ప్యాకెట్స్లా తీసుకున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని చిప్స్ కూడా పెడుతున్నాను.
అండ్ బన్నీని కూడా లేపేశాను. ఇంకా పడుకుంటే చాలా లేట్ అయిపోతుంది, బస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే నేను ఇక్కడ వాళ్ళ లంచ్ బాక్స్కి శాండ్విచ్ కూడా రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే పాలకూర కూడా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను, అది కూడా ఈ చాపర్లోనే యాడ్ చేసేస్తున్నాను. దీనివల్ల చాలా చిన్న చిన్న పీసెస్ వస్తాయి అండ్ శాండ్విచ్లోకి చాలా బాగుంటుంది అనమాట, పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. సో ఇందులోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అది కూడా ఆనియన్స్తో పాటు యాడ్ చేసేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పాలకూర ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, నేను దట్టు ఇంత చిన్నగా చేశాను కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. సో బాయిల్ చేసిన ఎగ్ని నేను పీల్ చేసుకుని ఇలా గ్రేటర్లో చిన్న చిన్నగా సన్నగా చేసుకుంటున్నాను అనమాట. దానివల్ల మనకి శాండ్విచ్లోకి తినడానికి చాలా బాగుంటుంది. సో ఇలా గ్రేట్ చేసుకుని అంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఇందులో టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బటర్ చికెన్ ఫ్లేవర్ టొమాటో పేస్ట్ అనమాట. ఇది ఆప్షనల్, మీరు యాడ్ చేయకపోయినా కూడా పర్వాలేదు, దాని బదులు ఉత్తినే టొమాటో యాడ్ చేసినా కూడా పర్వాలేదు. రెడీ చేసుకున్న మిక్చర్ని బ్రెడ్ స్లైసెస్కి మధ్యలో పెట్టి నేను 2 వైపులా నెయ్యితో కాల్చుకుంటున్నాను. సో ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను అండ్ కార్నర్స్ నేను తీసేస్తాను అనమాట. పిల్లలకి కార్నర్స్ తినడం అంత ఇష్టం ఉండదు, మీరు కావాలంటే అలాగే చక్కగా కాల్చుకోవచ్చు. సో హాఫ్కి కట్ చేసి ట్రయాంగిల్స్ లాగా వాటిని నేను ఇప్పుడు లంచ్ బాక్స్లో సెట్ చేసేస్తున్నాను. సో వాళ్ళ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గబగబా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఏమైనా తినిపించి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. అండ్ ఇక్కడ ఏంజల్ బన్నీని రెడీ చేస్తున్నాను. సో వాళ్ళకి బ్రషింగ్ అయితే ఫస్ట్ కొంచెం సేపు వాళ్ళ చేతే చేయిస్తానండి, దాని తర్వాత ఫైనల్గా నేను ఒకసారి బ్రష్ చేస్తాను. సో డాక్టర్కి దగ్గరికి వెళ్ళినప్పుడు డెంటిస్ట్ దగ్గరికి అదే చెప్పారు, ఫస్ట్ వాళ్ళు ట్రై చేశాక ఫైనల్గా మీరు ఒకసారి బ్రష్ చేసి వాళ్ళకి అలవాటు చేయండి, మొత్తం వాళ్ళకే వదిలేయద్దు అని చెప్పి. సో అందుకనే నేను ఫస్ట్ ఏంజల్కి బన్నీకి ఇద్దరికి బ్రష్ చేయడానికి ఛాన్స్ ఇచ్చి దాని తర్వాత నేను బ్రష్ చేస్తాను వాళ్ళకి. సో ఇద్దరు కూడా రెడీ అయిపోయారు. ఇంతలో అత్తయ్య కూడా లేచిపోయారు కాబట్టి ఇంకా అత్తయ్య నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకి హెయిర్ కోమ్ చేసి క్లిప్స్ అన్ని కూడా నీట్గా సెట్ చేస్తున్నారు. అండ్ నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ బనానా ఇస్తున్నానండి, ఎందుకంటే నైట్ చాలా హెవీగా అండ్ అటు లేట్గా భోంచేశారు. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ వద్దని కాల్ చేశారు, అలా లేకుండా పంపించలేము కదా మనం, అందుకని ఒక బనానా తినేసి వెళ్ళండి అని చెప్పాను. సో ఇద్దరికి చెరుకో బనానా ఇచ్చేసి రెడీ అయిపోయారు. ఇంకా కోట్స్ అన్ని కూడా వేసేసుకుంటున్నారు. వింటర్ టైంలో ఎస్పెషల్లీ ఏంటంటే కోట్ వేసుకోవాలి, హ్యాట్స్ వేసుకోవాలి, గ్లవ్స్ వేసుకోవాలి అండ్ మాస్క్ కూడా వేసుకోవాలి. నేను ప్రికాషనరీగా అడిషనల్గా అది కూడా వేసి పంపిస్తాను. సో వీటన్నిటికీ ఒక ఎక్స్ట్రా 10 minutes ఖచ్చితంగా టైం అవుతుందన్నమాట. సో నేను పిల్లల్ని రెడీ చేసేటప్పుడు ఆ 10 minutes కూడా మైండ్లో పెట్టుకుని రెడీ చేస్తాను. సో ఆ 10 minutes కంప్లీట్గా వాళ్ళకి అన్నీ కూడా ప్రాపర్గా రెడీ చేసి అంతా కవర్ చేసి అప్పుడు పంపిస్తాను. సో మళ్ళీ నేను కూడా డ్రాప్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి నేను కూడా ప్రాపర్గా మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాలి. Put your shoes on. అండ్ ఫైనలీ బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బయట వెదర్ చూసారు కదా, చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు అనిపించవచ్చు కూడా ఎంత ఎండగా ఉంది, ఇన్ని కోట్లు ఎందుకని, బట్ ఆ ఎండే చలి చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేసాము, పిల్లలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా మోస్ట్లీ 5 minutes ముందే బస్ స్టాప్కి తీసుకొచ్చేస్తాను, అప్పుడు బస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా. హాయ్ హాయ్ హాయ్, చూడటానికి చాలా ఎండగా ఉంది కదండి, బట్ చాలా చల్లగా ఉంది. మీకు అలా కనిపించడానికి అలా ఉంటుంది, కానీ ఇంకా గాలి కూడా ఉంది, చాలా చల్లగా గాలి వస్తుంది. సో ఇంకా వింటర్ టైంలో ఇవన్నీ తప్పదు, కోట్స్ కానీ షూస్ కానీ అన్నీ. సో అందుకే పిల్లల్ని రెడీ చేసేటప్పుడు ఒక 5 minutes మనం వీటి కోసమే పెట్టుకోవాలి, కోట్స్ వేసుకోవడానికి, షూస్ వేసుకోవడానికి. ఆ టైం కూడా కౌంట్ చేసుకుని రెడీ అవ్వాలి. అండ్ పిల్లల్ని డ్రాప్ చేసేసాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. సో అలారం క్లాక్ కొట్టినట్టు ఏంజల్ బన్నీని డ్రాప్ చేసిన వెంటనే ఆరో లేచిపోతాడు. సో అక్కడికి వెళ్ళాక మిగతా రొటీన్ అంతా కంటిన్యూ అవుతుంది. ఇంటికి వచ్చేసాను అండ్ చెప్పాను కదా నేను వచ్చే టైం కల్లా లేచిపోతాడని. కరెక్ట్గా వాళ్ళు వెళ్ళగానే ఆరో లేస్తాడు అనమాట. అది నిజంగా అదేదో అలారం లానే చేస్తాడు. అండ్ ఇంటికి రాగానే ఇంకా కోట్ అన్నీ కూడా వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. నేను పిల్లలకి కూడా అదే నేర్పిస్తాను. రాగానే వాళ్ళ షూస్ కానీ వాళ్ళ
బుక్స్ కానీ వాళ్ళ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా వాటి ప్లేస్లో పెడితే మనకి చూడటానికి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. తర్వాత వెతుక్కోవడానికి ప్రాబ్లం ఉండదన్నమాట, ఈజీగా దొరుకుతాయి ఏవన్నా కూడా. అతే హాయ్ చెప్పండి అందరికి. సో చూసారు కదా మా అత్తయ్య వచ్చేసారు అండ్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడు. సో వాళ్ళు వెళ్ళగానే అలారం కొట్టినట్టు వీళ్ళేస్తాడు. మా ఆరవ్ లేవగానే వెంటనే బ్రష్ చేయడండి, కొంతసేపు వాడి బొమ్మలతో ఆడుకుంటాడు, దాని తర్వాత బ్రష్ చేస్తాడు. సో ఆరవ్ ఆడుకుంటున్నప్పుడు నేను ఇంతలోపు అత్తయ్య లేచారు కాబట్టి అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తాను. సేమ్ శాండ్విచ్ ఇందాక పిల్లలకి ఇచ్చాను కదా, అదే అత్తయ్య కూడా చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ కార్నర్స్ అవేం కట్ చేయకుండా చక్కగా ప్రాపర్గా బ్రెడ్ స్లైస్ మధ్యలో పెట్టి చక్కగా 2 సైడ్స్ కూడా బ్రౌన్గా కాల్చి ఇచ్చేస్తున్నాను. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి అండ్ చాలా హెల్దీ కూడా. Sensitivas. Brush your teeth gently down the stream. Merrily, merrily, life is just a dream. Say ah. Okay, have a good day. Enjoy. Bye. సో ఆరవ్ బ్రషింగ్ అయిపోయింది అండ్ అత్తయ్య కప్ చెప్పాను ఆరవ్ని, అత్తయ్య తినిపిస్తారనమాట బ్రేక్ఫాస్ట్. ఆరవ్ కూడా సేమ్ శాండ్విచ్ తింటాడండి. ఆరవ్కి శాండ్విచెస్ అంటే బాగా ఇష్టం, బ్రెడ్తో సంబంధించినవి ఏమన్నా కూడా చాలా ఇష్టంగా తింటాడు. అండ్ నేను ఇక్కడ బెడ్రూమ్ కూడా నీట్గా సెట్ చేసేస్తున్నాను. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఈ పనులు అయిపోయాయి అనుకోండి, మనసుకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, లేదంటే ఏదో గాబరాగా ఉంటుంది. అండ్ తర్వాత ఆరవ్కి స్నానం చేయించేస్తాను బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయాక. అండ్ ఆరవ్ కూడా పొద్దున్నే మంచిగా అలా ఫ్రెష్గా రెడీ అయిపోయాడు అనుకోండి, తనకు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు, రోజంతా కూడా హ్యాపీగా ఆడుకుంటాడు. నెక్స్ట్ సురేష్కి కాఫీ టైం అనమాట. సో పొద్దున్న తను బ్రేక్ఫాస్ట్ ఏం చేయరు, జస్ట్ కాఫీ ఒకటే తాగుతారు. సో ఇన్స్టెంట్ కాఫీ అండి, బ్రూ యూస్ చేస్తాను నేను. కొంచెం కాఫీ పౌడర్ అలాగే షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి దాంతో స్లోగా పాలు యాడ్ చేసుకుంటూ అంతా మంచిగా మిక్స్ చేసి నేను మైక్రోవేవ్లో ఒక 2 minutes పెడతాను. సో మోస్ట్లీ మైక్రోవేవ్లోనే నేను కాఫీ చేస్తాను. సో వేడి కాఫీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు తను కింద ఉన్నారు, బేస్మెంట్లో పని చేసుకున్నారు, తనకి ఇచ్చేస్తున్నాను. అండ్ ఎలాగో కిందకు వచ్చాను కాబట్టి తన పక్కన బెడ్ అంతా కూడా ఒకసారి సెట్ చేసేస్తాను. సో కింద ఏమన్నా బాటిల్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మార్నింగే క్లీన్ చేసేస్తాను. నా దగ్గరకు వచ్చావా? అండ్ ఇక్కడ ఆరవ్ వాళ్ళ నానమ్మ దగ్గర మారం చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఆడుకుంటాడంట బ్యాక్ యార్డ్లో. సో గోల్ చేస్తున్నాడు. ఇంకా అత్త ఏమో సరే కోట్స్ అన్నీ వేసుకుని చక్కగా రెడీ అయ్యి వెళ్దాం పదా అని చెప్పారు. సో ఇద్దరికి కూడా మొత్తం టోటల్గా కవర్ చేసి బ్యాక్ యార్డ్లో కొంచెంసేపు ఆడుకోమని చెప్పాను. కొంచెం ఎండ వస్తుంది, చల్లగా ఉంది, బట్ అన్నీ కవర్ చేసుకుని కొంచెం ఎండలో నించుంటే మంచిదే కదా అని ఇంకా పంపించాను. నాన్నమ్మతో చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో. మా ఆరవ్కి బయట ఆడుకోవడం అంటే బాగా ఇష్టం అండి, ఇంట్లో ఎక్కువసేపు ఉండలేడనమాట. సో ఒకరోజు ఎప్పుడైనా బయటకు తీసుకెళ్లేదంటే నెక్స్ట్ రోజు చాలా గొడవ చేసేస్తాడు. అట్లీస్ట్ పక్కకన్నా తిప్పాలి, అట్లీస్ట్ కార్లో అన్నా తిప్పాలి ఎక్కడికైనా తీసుకెళ్ళలేకపోయినా. సో అదండి నా వింటర్ మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.